హైదరాబాద్లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు విషాదంగా ముగిశాయి. రథోత్సవంలో ఊహించని ప్రమాదం జరిగి 6 మృతి చెందారు. రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో 6 తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి వరకు ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథోత్సవంలో పాల్గొన్న వారు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి కాగా ఆదివారం ఈ రథోత్సవాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపు నిర్వహించిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రామంతపూర్ ఘటనకు సంబంధించి రోజుకో మృతి సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? రామంతపూర్లోని గోకుల్ నగర్ లో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించినటువంటి ఊరేగింపు రథానికి ఎలక్ట్రిక్ షాక్ తగిలి 5 వ్యక్తులు అక్కడికిక్కడ మృతి చెందారు. ఒకరు చికిత్స పొందుతూ గాంధీలో చనిపోయారు. కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాన్ని పక్కన నిలిపివేసినటువంటి యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలినటువంటి పరిస్థితి. దీంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్టుగా దూరంగా పడిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి స్థానికులు వెంటనే పేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రి తరలించారు. అప్పటికే 5 మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో 4 స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ముఖ్యంగా వారిలో కృష్ణ యాదవ్ 21 సంవత్సరాలు, సురేష్ యాదవ్ 34 సంవత్సరాలు, శ్రీకాంత్ రెడ్డి 35 సంవత్సరాలు, రుద్ర వికాస్ 39 సంవత్సరాలు, రాజేంద్ర రెడ్డి 45 సంవత్సరాలు పాల్గొన్నారు. మృతదేహాలన్నింటినీ కూడా గాంధీ ఆసుపత్రి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యుత్ శాఖ సీఎండి ముషరఫ్ అలీ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆయన మాట్లాడుతూ రామంతపూర్ సంఘటన బాధాకరమని, కేబుల్ వైర్ల వల్ల ఈ సంఘటన జరిగిందనేటువంటిది ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని కూడా చెప్పారు. అయితే ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 6 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా అది తమకు వద్దని 50 లక్షలు ప్రకటించాలని బాధిత కుటుంబాలు రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాసేపటికి పోలీసులు రావడంతో బాధిత కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున మృతుల కుటుంబాలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. అప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయం సమాచారం తెలుసుకోగానే ఎక్స్ వేదికగా బాధిత కుటుంబాలకు తన పరామర్శ అందించారు. బాధిత కుటుంబాలతో పాటు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ ఇన్సిడెంట్ తో ఒక్కసారిగా రామంతపూర్ లో అంతా విషాద స్థాయిని అనుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. యువకులందరూ కూడా 30 నుంచి 45 సంవత్సరాల లోపున్నటువంటి యువకులు కావడంతో కొంత తీవ్రమైనటువంటి శోక సముద్రంలో వారి కుటుంబ సభ్యులు మునిగిపోయారు. రామంతపూర్ రోడ్డుపై మృతదేహాలతో నిరసన వ్యక్తం చేసినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. రోడ్డుపై మృతదేహాలతో బైఠాయించి ఆందోళన కొనసాగించారు. రామంతపూర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చ చెప్పినా కూడా వినకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చినటువంటి వాళ్ళకు తమ గోడును వెళ్ళబోస్తున్నటువంటి పరిష్కరిస్తుంది. ప్రస్తుతానికి మరో 2 మాత్రం చికిత్స కొనసాగుతుంది. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.